బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికాకి ఊహించని షాక్ ఇచ్చింది ఇరాన్. హర్మోజ్ జలసంధిలో అమెరికాకు సంబంధించిన MQ-4C ట్రైటన్ అనే ఒక డ్రోన్ మిస్ అయింది. ఇటు పర్షియన్ గల్ఫ్లో స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ మీదుగా వెళ్తున్న సమయంలో అది దాదాపు 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న సమయంలో ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. జస్ట్ కొన్ని నిమిషాల ముందు మాత్రం స్క్వాడ్స్ 7700 అనే ఒక ఎమర్జెన్సీ కోడ్ని, ఎమర్జెన్సీ సిగ్నల్ని ఆ డ్రోన్ ఆపరేట్ చేస్తున్న ఆ బేస్కి మాత్రం ఒక ఎమర్జెన్సీ కోడ్ని పంపించింది. సిగ్నల్ పంపించిన వెంటనే వేగంగా ఒక్కసారిగా కిందికి పడిపోయింది ఆ డ్రోన్. గల్ఫ్ ఆఫ్ పర్షియా సముద్ర జలాల్లో పడిపోయిందా? ఇరాన్ నుంచి ఏదైనా ల్యాండ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఏదైనా వచ్చి అటాక్ చేసిందా? ఇటు పబ్లిక్ ఫ్లైట్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది ఆ డ్రోన్. ఇటు ఫ్లైట్ రాడార్ 24 అనే ఆ వెబ్సైట్లో ఇటు కమర్షియల్ ఫ్లైట్స్ అన్నీ కనిపిస్తుంటాయి. ఆ దాంట్లో ఈ ఫ్లైట్కి సంబంధించిన పాత్ కూడా కనిపిస్తుంది. ఒక్కసారి దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ దాంట్లో చాలా క్లియర్గా ఇటు గల్ఫ్ ఆఫ్ పర్షియాకి సంబంధించి ఆ ఇమేజ్లో మనం చూస్తున్నాం. గల్ఫ్ ఆఫ్ పర్షియా, బెహ్రెయిన్, గల్ఫ్ ఆఫ్ పర్షియాలోని బెహ్రెయిన్కి సంబంధించిన నార్త్ పరిసర ప్రాంతాల్లో ఈ డ్రోన్ ఒక్కసారిగా MQ-4C ఈ డ్రోన్ విలువ ఒకసారి మనం చూస్తే కనుక దాదాపు $200 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో 1800 కోట్ల రూపాయలు. ఒక్క డ్రోన్ కాస్ట్ 1800 కోట్ల రూపాయలు. ఏం చేస్తుంది ఇది? ఎందుకు ఇంత కాస్ట్లీ? దీని గురించి కొంత చెప్పే ప్రయత్నం చేస్తా. 2019లో ఇరాన్ ఇలాంటి ఒక ఫ్లైట్ని, ఇలాంటి ఒక డ్రోన్ని, సేమ్ ఇదే డ్రోన్ని 2019లో గల్ఫ్ ఆఫ్ పర్షియాలోనే కూల్చేసింది. దాని తర్వాత ఇటు రష్యా, చైనా కూడా ఇలాంటి డ్రోన్నే గతంలో చైనా, రష్యా అవి కూడా కూల్చేశాయి. ఇప్పుడు మరి గల్ఫ్ ఆఫ్ పర్షియా, అందులో మరి ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ పరిసర ప్రాంతాల్లోనే చక్కర్లు కొట్టింది. ఇది దాదాపు గాల్లో 24 గంటల పాటు, ఒక రోజంతా కూడా పగలు రాత్రి కలుపుకొని 24 అవర్స్ ఇది ఫ్లై చేసే సామర్థ్యం ఉంది. దీని ఫ్యూయల్ 24 అవర్స్ అండ్ దీని రేంజ్ కూడా మనం చూస్తే 9000 నాటికల్ మైల్స్. దీన్ని ఎందుకు వాడతారు? సాధారణంగా నావీకి సంబంధించిన మిలిటరీ ఆపరేషన్స్ కండక్ట్ చేసేటప్పుడు పైన నుంచి కింద ఎలాంటి మూమెంట్ ఉంది అనేది అనలైజ్ చేయడానికి ఈ డ్రోన్ యూజ్ చేస్తారు. ఈ డ్రోన్ 24 అవర్స్ ఫ్లై చేస్తుంది. అంటే ఒకటే ఇమేజ్, ఒకటే లొకేషన్లో 24 అవర్స్ యాక్టివిటీని ఇటు శాటిలైట్స్ నుంచి ఆ ఇమేజరీని, శాటిలైట్స్ నుంచి ఆ డేటాని, అలాగే కింద గ్రౌండ్ నుంచి డేటాని, పైన నుంచి ఇది ఫ్లై చేస్తూ 50,000 అడుగుల పైన ఇది ఫ్లై చేస్తూ 24 అవర్స్ ఆ రియల్ టైం డేటాని కంబైన్ చేస్తుంది. శాటిలైట్ డేటా, ఈ డ్రోన్ నుంచి డేటా, నావీ నుంచి కమాండ్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఇటు నావీ కమాండర్స్ వాళ్ళు ఆపరేషన్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. మిలిటరీ ఆపరేషన్స్ కండక్ట్ చేయడానికి ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఇరాన్ మైన్స్ని ఏర్పరిచిందా? గడిచిన 24 గంటల్లో ఎలాంటి యాక్టివిటీ జరుగుతుంది? గల్ఫ్ ఆఫ్ పర్షియాలో ఉన్న ఇరాన్కి సంబంధించిన ఐలాండ్స్, లవాన్ కావచ్చు, సిరీ కావచ్చు, ఈ ఐలాండ్స్లో ఎలాంటి యాక్టివిటీ జరుగుతుంది? మిసైల్స్ ఏమన్నా ఇరాన్ సైడ్ నుంచి వస్తున్నాయా? ఈ అటాక్స్ అన్నిటిని మానిటర్ చేస్తుంది. ఒక రెగ్యులర్ రొటీన్ అని చెప్పొచ్చు. కానీ ఇంత కాస్ట్లీ వెపన్ ఇంత హై ఆల్టిట్యూడ్లో ఫ్లై చేస్తుంది. 50,000 అడుగుల పైన ఉన్న ఇమేజెస్ని మనం ఇటు ఫ్లైట్ రాడార్లో చూస్తున్నాం. చాలా క్లియర్గా ఫ్లైట్ రాడార్లో అది ట్రావెల్ చేసిన ఆ పాత్ అంతా కూడా ఉంది. ఆ పింక్ కలర్ కనిపించే ఆ పాత్ అంతా కూడా అది ఎక్కడైతే ఫ్లై చేసిందో ఆ పాత్ అన్నమాట. ఆ ఫ్లై చేసిన పాతే ఆ పింక్ కలర్ కనిపిస్తున్న లైన్. అలా ఫ్లై చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా ఇది ఇటలీలోని ఒక బేస్ నుంచి దీన్ని ఆపరేట్ చేస్తున్నారు అమెరికాకు సంబంధించిన పైలట్స్. అంటే పైలట్ దీంట్లో ఉండడు, ఇది ఒక డ్రోన్. దీన్ని ఇటలీ నుంచి దీన్ని ఫ్లై చేస్తుంటారు వాళ్ళు, ఒక రిమోట్ ఆపరేటర్తోని దీన్ని ఫ్లై చేస్తుంటారు. మొత్తానికైతే ఈ ఆపరేట్ చేస్తున్నది 50,000 ఫీట్లో ఉన్నప్పుడు సడన్గా ఒక ఎమర్జెన్సీ కోడ్ని, ఆ బేస్కి ఒక ఎమర్జెన్సీ కోడ్ని పంపించి ఇమీడియట్గా ఇది దాని తర్వాత దాని సిగ్నల్ కోల్పోవడం జరిగింది. మరి సముద్రంలో కలిసిపోయిందా? దీన్ని ఎవరైనా హ్యాక్ చేశారా? సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ 2019లో ఇరాన్ ఇలాంటి ఒక డ్రోన్నే కూల్చేసింది.
మరి మరొకసారి అలాంటి డ్రోన్ ఏమైనా కూల్చేసిందా అన్న అనుమానాలు అయితే వ్యక్తపరుస్తుంది. అమెరికాకి పెద్ద దెబ్బ, భారీ దెబ్బ అని చెప్పొచ్చు ఇలాంటి ఒక సంఘటన. మరి సీజ్ ఫైర్ని నిలిపివేయడానికి ఇది ఒక కారణమయ్యే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మనం చూస్తే 1800 కోట్ల నష్టం. మరో పక్కన ఇటు ఇజ్రాయెల్ ఏమాత్రం తగ్గట్లేదు. ఇజ్రాయెల్ లెబనాన్ని టార్గెట్ చేస్తూ లెబనాన్ని ఖచ్చితంగా లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా అంతమయ్యేదాకా వదిలిపెట్టేది లేదు అంటూ ఇటు ఇజ్రాయెల్ చెప్తుంది. ఇరాన్ నిన్న మొన్న మనం చూస్తే కనుక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ ఇలాంటి దేశాలకు సంబంధించిన పవర్ ప్లాంట్స్, డీసాలినేషన్ ప్లాంట్స్ ఇవన్నీ సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన తర్వాత ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటు డిఫెన్స్ అనలిస్టులు, జియో పొలిటికల్ అనలిస్టులు, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనం చూస్తే కనుక ఒక్కసారిగా స్టాక్ మార్కెట్స్ కుప్ప కూలిపోతున్నాయి. యుద్ధం ఇంకా కొనసాగబోతుంది అంటూ విశ్లేషకులు, అనలిస్టులు, డిఫెన్స్ అనలిస్టులు, జియో పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్పుకొస్తున్నారు. దానికి ఇది రుజువు అనుకోవాలా? అమెరికాకు సంబంధించిన ఇంత పెద్ద అసెట్ ఇరాన్కి ఒకవేళ నిజంగానే సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కొనసాగించాలనుకుంటే కనుక అమెరికాకు సంబంధించిన ఈ అసెట్ని గల్ఫ్ దేశాలు అయితే కూల్చేయలేదు కదా. ఖచ్చితంగా ఇటు ఇరాన్ కానీ, హౌతీస్ కానీ, హెజ్బుల్లా కానీ వీళ్ళే ఖచ్చితంగా కూల్చేసి ఉంటారు. దీనిపైన ఇటు అఫీషియల్గా అమెరికా నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. ట్రంప్ ఏం డెసిషన్ తీసుకోబోతున్నాడు అని ఉత్కంఠమైతే చెలరేగుతుంది. రానున్న కొన్ని నెలల్లోనే అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇటు ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్ని కూడా, ట్రంప్ ఒక 48 గంటల ముందు సీజ్ ఫైర్ అనౌన్స్ చేసే ముందు ఇరాన్కి సంబంధించిన సివిలైజేషన్ అసలు లేకుండా చేసేస్తాను అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇమీడియట్గా అమెరికాలో డెమోక్రట్స్ అంటే అపోజిషన్లో ఉన్న డెమోక్రట్స్ ఇటు ట్రంప్ పార్టీకి సంబంధించిన రిపబ్లికన్స్ని కలిశారు. వెళ్ళి కలిసి మీ ప్రెసిడెంట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, మతి చెడిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు, రాజ్యాంగంలో రాసిన ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 25th అమెండ్మెంట్ ప్రకారం మతి స్థిమితం కనుక అమెరికన్ ప్రెసిడెంట్కి సరిగ్గా లేకపోతే ఇమీడియట్గా ఆ పదవి నుంచి తొలగించేయచ్చు. ఇంపీచ్మెంట్ అంటుంటారు ఇంగ్లీష్లో. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఇంపీచ్మెంట్ ఇంక్లూడెడ్. ఇక్కడ మన ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ని మనం వాళ్ళు ఒక్కసారి గెలిచిన తర్వాత వాళ్ళ పదవి కాలం ఉన్నంతసేపు నడిపించాల్సిందే. వాళ్ళని మధ్యలో పీకేయడానికి ఆప్షన్ లేదు. దిగిపోండి, మీరు ఆ పదవి నుంచి దిగిపోండి అని ప్రజలు చెప్పే అవకాశం లేదు. కానీ అమెరికాలో అవకాశం ఉంది. వాళ్ళ రాజ్యాంగంలో ఇటు అమెండ్మెంట్ 25th అమెండ్మెంట్ ప్రకారం ట్రంప్ని ఇంపీచ్ అంటే తొలగించే అవకాశం ఉంది. సో దానికి భయపడే ట్రంప్ ప్రస్తుతానికి మరి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నాడు? ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని యుద్ధం ఇంకా కొనసాగించకూడదంటాడా? ఇజ్రాయెల్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తాడా? ఒక పక్కన అమెరికా వెనకడుగు వేద్దామని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇజ్రాయెల్ మాత్రం ఏమాత్రం వినట్లేదు. అంటే అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కోఆర్డినేషన్, వాళ్ళిద్దరి మధ్య చర్చలు కూడా సరిగ్గా లేవా? కోఆర్డినేషన్ కూడా మిస్ అయిపోయిందా? గతంలో మనం చూస్తే